యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. నేటి దినం బైబిల్లోని బంగారు మాటలకు నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి విషయములు మనకు బయలుపరిచి ఉంటుండగా దాని బంగారు మాటలుగా మనం స్వీకరిస్తూ ఉంటున్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్పబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో అపవాదికి చోటియ్యకుడి అని. అంటే అపవాదికి చోటివ్వటం మూలంగా మనకు జరిగే నష్టాల గురించి బైబిల్లోని ఒక వాక్యం చిన్నగా ఉన్నప్పటికీ దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, అపవాదికి చోటివ్వకుడి అయిన అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాసినాడు. అంటే దాని అర్థం, అనుభవజ్ఞులు చెప్పినటువంటి వాళ్ళ అభిప్రాయాలు ఏంటంటే, అపవాదికి ఒక వ్యక్తి తనంతట తానుగానే చోటిస్తాడు. అపవాది మనల్ని చేసే ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటున్నప్పటికీ నీవు దానికి చోటు ఇవ్వకూడదని బైబిల్ చెప్పింది. ఉదాహరణకి, ఒక వ్యక్తిని పాము కరిచినప్పుడు పాము వెంట పరిగెడతామా, స్వస్థత కొరకు పరిగెడతాము? కొద్దిమంది పాము గురించినటువంటి ప్రశ్నల వర్షంతో అక్కడ కూర్చునే వాళ్ళు లేకపోలేదు. అంతేకాకుండా ఈ యొక్క స్వస్థత గురించి ప్రయాసపడుతూ ఆ యొక్క పాము కరిచింది కానీ నా జాగ్రత్తలో నేను ఉండాలని అనుకునే వాళ్ళు కూడా ఉంటాడు. అపవాదికి మనం ఎలా చోటిస్తున్నామనంటే, అపవాది అన్నవాడు ఒక వ్యక్తికి అనేక రకములైనటువంటి ప్రశ్నలతో వాడిని విసిగిస్తూ ఉంటుంటాడు. ఇది నిజమా, అది నిజమా, అలా ఎందుకు జరిగింది, ఇలా జరిగింది అని, నువ్వెందుకు ఇంత నష్టంగా ఉన్నావు, నువ్వెందుకు అంత ఆరోగ్యంగా లేవు, నీవెందుకు అంత ధనవంతులు కాలేదన్నటువంటి విషయాలతో ఉంటారు. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకుడి అని అన్నప్పుడు నేను వ్యక్తిగతంగా నన్ను నేను పరీక్షించుకోవాలి. నేను ఎంతవరకు అపవాది యొక్క గ్రిప్లోకి వస్తున్నాను. అపవాది గ్రిప్ ఏంటంటే, నా బలహీనతను చూసి వాడు నన్ను ప్రెషరైజ్ చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి, అపవాది అన్నవాడు గర్జించి సింహము లేవాడిని మింగుదనా అని ఉంటాడు. అంటే ఒక సింహము ఏదో అడవి మృగం ఏదైనా ఈ యొక్క గొర్రెలు వెళ్తున్నప్పుడు అందులో బలహీనమైనటువంటి జంతువులపైన దృష్టి సాగిస్తూ ఉంటుంది. దృష్టి సాగించి ఏదైతే బలహీనంగా ఉండి నడవలేకపోతుందో దాన్ని అటాక్ చేస్తాడు. కాబట్టి నీవు అపవాదికి చోటు ఇవ్వకుండగా నీ బలహీనతల యందు దేవుడి యొక్క శక్తిని కనుక నువ్వు కోరుకున్నట్లయితే తప్పకుండా నీవు దేవుడి ఆధారపడి ఉన్నప్పుడు అపవాది నీ దగ్గరికి రాడు. ఉదాహరణకి ఫిలిప్ 4:7-8 ప్రకారంగా ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటుంటావో ఆయన నీ యొక్క హృదయమునకును తలంపులకును కావలిగా ఉంటాడు. నా యొక్క హృదయానికి తలంపులకు కావలిగా ఉంటున్నాడు అంటే అపవాది నా దగ్గరికి రాకుండా కాపాడుతాడు. ఉదాహరణకి యోబు ప్రస్తావన వచ్చినప్పుడు, యోబు ఒక అపవాది దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు యెహోవా అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? భూమి మీద నుంచి వచ్చినావు అన్నప్పుడు, అంటే యోబు చుట్టూ కంచె వేసాడని ఎవరు చెప్పినారంటే అపవాదే చెప్తాడు. ఆయన ఊరికేనే నీతిమంతుడు, ఆయన చుట్టూ నువ్వు కంచె వేసినావని. ఆ కంచె మన చుట్టూ ఉంటుంది. కానీ వ్యక్తుల యొక్క బలహీనత ఏంటంటే కంచెను తోసుకొని అపవాది సన్నిధిలోనికి వెళ్తూ ఉంటుంటారు. కాబట్టి ప్రియులారా, బంగారు మాటలుగా అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుడికి చోటిచ్చి పాము వెంట పరిగెత్తకుండా దేవుడి వైపు పరిగెడుతూ ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు పొందుకునే కృప